హాయ్ అందరికీ నమస్కారం. సోషల్ మీడియాలో మనం అసభ్యకరమైనటువంటి మాటలు విన్నాం గతంలో. బట్ ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా చేంజ్ అవుతూ వస్తుంది. మనకు యూట్యూబ్‌లోనైతే చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతుర్రు వాళ్ళు. ఎవరైతే ఫేస్ టు ఫేస్ నాలాగా ఇప్పుడు మాట్లాడి ఆహ్, ఎవరినైనా అధికారులు గానీ, మంత్రులను గానీ, రాజకీయ నాయకుల్ని గానీ దూషిస్తే కొన్ని రిస్ట్రిక్షన్ పెడతారు. మన వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత మీరు మాట్లాడేది ఇది కరెక్ట్ కాదు. ఇది యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడానికి లేదు అని చెప్పి వస్తుందన్నమాట లేటెస్ట్ అప్డేటు. అయితే సోషల్ మీడియాలో ఇలాంటి ఈ పెట్టడం చాలా మంచి విషయం. ఎందుకంటే మనకు రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి కొంతమంది అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించడం జరుగుతుంది. అందువల్ల ఇలాంటి వాటిని కొంచెం తగ్గించాలంటే యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ ఈ మంచి డెసిషన్ తీసుకోవడం అనేది కరెక్టు. అలాగే యూట్యూబ్‌లో ఇంకొన్ని కూడా అప్డేట్ వచ్చిందనమాట. మానిటైజేషన్ అయిన ఛానల్స్ కూడా కొన్ని తొలగిస్తున్నారు వాళ్ళు. కొన్ని ఉంటాయి కదా! బూతులు తిట్టే ఛానల్స్ గానీ, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేటటువంటి ఛానల్సు, రాజకీయ నాయకుల్ని దూషించడం, ఇలాంటి ఛానళ్ళన్నీ గూడా మానిటైజేషన్ తీసేసి వీడియోలు అప్‌లోడ్ చేయడానికి వీలు లేకుండా చేస్తుర్రన్నమాట. సో, అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మనము కెమెరా ముందుకొచ్చి ఏదైనా మాట్లాడుతున్నామంటే ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడాలి. మంచి పదజాలంతో ఏదైనా కంటెంట్ ఉంటే చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. అంతేగాని ఎదుటివాడిని దూషిస్తే మాత్రం కటకటాల్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటది. సో, ఫ్రెండ్స్, ఇది సోషల్ మీడియాలో మనం ఏ విధంగా వాడుకోవాలో అదే విధంగా వాడుకోవాలి తప్ప దీన్ని మిస్‌యూజ్ చేయొద్దు. ఓకేనా? థాంక్ యూ.